మనలో నీతి ఉందా? మనలో యథార్థత ఉందా? ఆ నీతికి అనుగుణమైనటువంటి జీవితం మనలో ఉందా అని ఒకసారి మనం ఆలోచించుకుని, ఆ నీతి మనకు ఎలా వస్తుంది అని ఆలోచన చేసుకుని, ఆ నీతిని ఇవ్వగలిగే నీతి మంతుడైనటువంటి దేవాది దేవుడిని తెలుసుకోవటమే నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము. ఆ నీతి మంతుడే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. మరి ఆయన ఈ లోకానికి వచ్చి మానవులందరినీ కూడా ప్రేమించి, మానవులందరి కోసం కూడా కల్వరి శిలువలో ఆయన రక్తమంతా కూడా కార్చి, ఆయన ప్రాణమును పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన మాట్లాడుతున్నాడు. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడని మాట్లాడుతున్నాడు. అంటే మరణపు యొక్క ముళ్ళను, మరణము యొక్క ఆ పరిస్థితులను ఆయన జయించిన వాడు కనుక మరణములో ఉన్నటువంటి మానవుణ్ణి మరణము నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అభిషక్తుడైనటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ ప్రత్యేకమైన మాటలు మీకు తెలియచేయడం కోసం మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మండి, ఆయనను విశ్వాసం ఉంచండి, మీరును మీ ఇంటి వారు రక్షణ పొందండి, పరలోకపు భాగ్యాన్ని అనుభవించండి. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచును గాక.